వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నీ బలహీనత నిన్ను గెలిస్తే అది నీ ఓటమి, నీ బలహీనతని నువ్వు ఓడిస్తే అది నీ గెలుపు. కానీ మన అందరికీ కామన్గా ఉండే బలహీనత ఒకటి మాత్రం ఉంది, అదే ఆకలి. ఆ ఆకలిని తీర్చుకోవటం ఎలాగోలా తీర్చుకోవచ్చు, కానీ రుచికరంగా మన తృప్తిగా తీర్చుకోగలిగేది ఒక్క మన అమ్మ చేతి వంటతోనే కదా. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో ఏం చేయబోతున్నామో చూసేద్దామా. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా మనందరికీ ఇష్టమైన ఒక సూపర్ నాన్ వెజ్ మసాలా ఐటెం చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ అబీద్ గారు. హాయ్ అబీద్ గారు. హాయ్ ప్రవీణ్ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు నాకు నచ్చేలాగా నాన్ వెజ్ ఐటమ్ అయితే తెచ్చారు, అదేంటో తెలియాలి, తెలుసుకోవాలి. ఏం చేస్తున్నారు ఇవాళ? చాలా డిఫరెంట్ గా యూనిక్ అన్నట్టు. అది మీరు ఏది చేసినా యూనిక్ గానే ఉంటుంది, అందులో నో డౌట్. అవునండి. పేరు పాలక్ చికెన్ ఆవ కర్రీ. పాలక్ చికెన్ ఆవ కర్రీ. నేను పాలక్ చికెన్ చాలా బాగా చేస్తాను. అవునవును, అదే దానికి మనం ఆవ యాడ్ చేసి డిఫరెంట్ గా మళ్ళీ అనమాట. సో అయితే చూద్దాం, పాలక్ చికెన్ ఆవ కర్రీ అవునండి చేయబోతున్నాం ఇప్పుడు. మీరు చేస్తున్నారు? మీరు కదా చేసేది. ఎప్పుడు మీరు నా చేసి నేను చేసిన వంటలని ఇంట్లో చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర మీ చేత చేయిస్తాను. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అంట. అవును కదా. డన్. అంతకన్నా అసలు నేనే చేస్తాను పాలక్ చికెన్ ఆవ కర్రీ. ఇప్పుడు నాతో చేయించబోతున్నారు అబీద్ గారు. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూడాలి కదా, చూసేద్దాం. పాలక్ చికెన్ ఆవ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, పాలక్ ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ఆవాల పేస్ట్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, బటర్, పెరుగు, కిచెన్ కింగ్ మసాలా. చికెన్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టారు. అంతే, మనకి టైం సేవ్ కదా. అంతే కదా, ఇంకేం వేయలేదు. ఇంకేం లేదు. ఆయిల్ వేనా? ఫస్ట్ గా ఆయిల్ వేయాలి. చాలు, నాన్ వెజ్ కదా. డన్. ఓకే, ఉల్లిపాయలు వేసాయండి. సో ఆయిల్ వేడెక్కింది బాగా. ఆయిల్ వేడెక్కిన వెంటనే ఉల్లిపాయలు వేసాము. అది కొంచెం బ్రౌన్ కలర్ వస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది. ఓ, ఈ కూరకు మాత్రం ఉల్లిపాయలు బ్రౌన్ గా ఫ్రై అవ్వాలి. మామూలుగా మనం పింక్ కలర్ అయితే మనం వేసేస్తాం. బాగా బ్రౌన్ గా ఫ్రై అయితే కొద్దిగా తీపి వస్తుంది అంటారు, అది నిజమా? చాలా మనం క్యారమల్ చేస్తాం కదా, అప్పుడు ఉల్లిపాయలు స్వీట్ గా అవుతాయి అన్నమాట. ఉప్పు కారం మళ్ళీ దట్టించేయాల్సి వస్తుంది అప్పుడు. బాగా ఎక్కువ వేయించేద్దాం బాగా. అంటే కొన్ని వంటలకు మనం వేస్తాం అనమాట. ఆ క్యారమల్ ఆ స్మోకీ ఫ్లేవర్ వేరే వస్తుంది కదా, దాని టేస్ట్ వేరే అనమాట. మనం బిర్యానీస్ కి కొంచెం కర్రీస్ కి బ్రౌన్ వేస్తాం కదా. సో ఉల్లిపాయలు మనం ఆయిల్ బాగా వేడెక్కక వేసాం కాబట్టి వెంటనే ఫ్రై అయిపోయినాయి. వేసాను పచ్చిమిర్చి. మిర్చి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి పచ్చిమిర్చి. నన్ను అడిగితే నేను బాగుంది. మళ్ళీ కారం కూడా ఉంది, చూసుకొని వేసుకోండి. మిర్చి వేసాం, అల్లం వెల్లుల్లి కూడా వేసేయండి. ఓకే, ఫాస్ట్గా మీకు తొందరగానే నేను ఆల్రెడీ బయలు చేశాను అనమాట. చికెన్ తొందరగా అయిపోతుంది. దీని కాంబినేషన్ మక్క రొట్టి తెచ్చాను మీకోసం. కాంబినేషన్ మక్క రొట్టి. మక్క రొట్టి అంటే మొక్కజొన్న పిండితో రొట్టి చేస్తాను అనమాట. నేను ఎప్పుడు తినలేదు మొక్కజొన్న రొట్టి. అవునా? చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్లో. ఇంకా మొక్కజొన్న పిండి విడిగా దొరుకుతుందా? అంటే కార్న్ ఫ్లోర్ కదా. లేదు, మొక్కజొన్న పిండి మనకు దొరుకుతుంది మార్కెట్లో, సూపర్ మార్కెట్లో, కిరాణా కొట్లో. ఇప్పుడు అన్ని పిండిలు అవైలబుల్ ఉన్నాయి కదా, మల్టీగ్రెయిన్ అని, జొన్న అని, రాగులని, సజ్జలని, అన్ని పిండిలు దొరుకుతున్నాయి మార్కెట్లో. చికెన్ వేసానా? వేసేయండి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం బాయిల్ చేసిన ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా, అది వేసేస్తున్నాం. ఓకే, కొద్దిగా పసుపు, కారం, కారం, ఉప్పు చూసుకొని వేసుకో. ఉప్పు జాగ్రత్తగా వేయాలి రుచికి. ఆల్రెడీ మనం ముక్కలకి వేసాము. ముక్కలకి వేసారు, ఓన్లీ గ్రేవీకి అంతే, సరిపడేసుకో. పాలకులో కూడా ఉప్పు ఉంటుంది కదా, అందుకే.
కొంచెం కొంచెం వాటర్ వేసి మూత పెట్టు. చాలు కదా. ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు పాలకు ఉంది. మళ్ళీ ఆవ పెడుతున్నాం కదా దీనికి, కొంచెం ఆయిల్ పసుపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఓకే, మూత పెట్టేస్తాను. ఆవాలు, పసుపు, కొంచెం నూనె, వాటర్ వేసి, కొంచెం నూనె, వాటర్ వేసి దీన్ని ఇలా పేస్ట్ లాగా బాగా ఫైన్ పేస్ట్ చేస్తాం. ఫైన్ పేస్ట్. ఎంత ఫైన్ పేస్ట్ చేసినా చూడండి, ఇది కొంచెం ఉంటుంది కదా, నల్లగా ఉంటుంది. ఎల్లో మస్టర్డ్ అని వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఓకే, చాలా క్రీమ్ గా ఉంది. అవును. పాలకు మామూలుగా ఏమన్నా చేసేటప్పుడు అయితే మనం ఇంట్లో మనం చేసుకుంటాం కదా, ఏం లేదు. మనం చేసుకొని మళ్ళీ కోల్డ్ వాటర్ తో కడిగేసి పాలకూర బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టాం. అవును, చూద్దామా? చూద్దాం. చూస్తుంటే ఇప్పుడే తినే బుద్ధి అవుతుంది. పాలకూర, ఇది జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర, ధనియా పొడి. ఇది గరం మసాలా. లేదు, ఇది చికెన్ కింగ్ మసాలా. సూపర్ లుక్ లో ఉంది కర్రీ మాత్రం. ఇంకొంచెం తించాలా? కొంచెం మూత పెట్టాను. వావ్, బాగా ఉడికింది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. బాండి నీట్ గా వదిలేస్తున్నప్పుడే అర్థమవుద్ది కూర బాగా ఉడికిందని తెలిసిపోతుంది. ఆవ పేస్ట్ వేసేయండి. ఎంత వేయించాలి? 3 స్పూన్, చిన్న స్పూన్ ఉంది కదా, 3 వేయండి. మామూలుగా పాలక్ వేసి చికెన్ చేస్తే గ్రీన్ కర్రీ లాగా వస్తుంది. ఇంకొక డిఫరెంట్ లుక్. కొంచెం కారం అది వేసాం కదా, ఆవాలు వేసాక ఆ స్మెల్ ఘాటు వేరే ఉంటుంది. మళ్ళీ పాలక్ చికెనే కాకుండా మనం గ్రీన్ చికెన్ కూడా చేస్తాం అనమాట. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి మొత్తం టోటల్ గ్రీన్ వస్తుంది ఆ చికెన్. అలా కూడా బాగుంటుంది. స్టవ్ ఆపేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. ఇది రోటీలోకి బాగుంటుందా? రోటీలోకి బాగుంటుంది. కొంచెం బటర్ వేస్తే. సో గార్నిష్ కూడా నేనే చేస్తున్నాను. పాలక్ చికెన్ ఆవ కర్రీ రెడీ. ఇది మీరే చేశారు? నేను నన్ను దగ్గరుండి కష్టపడి రెడీ చేయించారు ఈ కర్రీని. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో దానికి స్పెషల్ గా మక్క రొట్టి. ఈ పిండి దొరుకుతుంది, మొక్కజొన్న పిండి, మా సూపర్ మార్కెట్ లో ఈజీ అవైలబుల్. ఓకే, నేను ఒక రొట్టి తీసుకొని శుభ్రంగా ఈరోజు నా లంచ్ ఇలా నేను టేస్ట్ చేయబోతున్నాను. సరిపోయింది గ్రేవీ. ఆవకాయ పచ్చడిలో ఫ్లేవర్ ఓన్లీ ఆవాల వల్లేనేమో. ఆవాల వల్లనే చాలా చాలా బాగుంది. ఆవాల ఫ్లేవర్ దేన్నైనా డామినేట్ చేసేస్తుంది. అవునవును, దాంట్లో మరి గరం మసాలా అవన్నీ ఏం పనిచేయదు. అదే దాని ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. దాని ఫ్లేవరే తెలుస్తుంది. నేను ఇలా తింటూనే ఉంటాను. మన కాంబినేషన్ అదే కదా. మీరు అంత టేస్టీగా చేసిన ఏ ఐటమ్ని నేను మధ్యలో బ్రేక్ చేయలేను ప్లీజ్. ఇవాళ మీరే చేస్తారు కదా. అబిద్ గారు నాతో దగ్గరుండి చేయించిన పాలక్ చికెన్ ఆవ కర్రీ టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. పాలక్ చికెన్ ఆవ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు, పాలక్ ప్యూరీ, ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, ఆవాల పేస్ట్, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా జీలకర్ర పొడి, బటర్, పెరుగు, కిచెన్ కింగ్ మసాలా. పాలక్ చికెన్ ఆవ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగిని అనుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. వెంటనే మనం పసుపు, ఉప్పు వేసి ఉడికించిన చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపి దానిలో కొద్దిగా పసుపు, కారం వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికింది అనుకున్న తర్వాత మూత తీసి పాలక్ ప్యూరీ, ధనియా జీలకర్ర పొడి, కిచెన్ కింగ్ మసాలా వేసి మరలా ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి సిమ్ లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఆయిల్ బాగా పైకి వచ్చింది అనుకున్న తర్వాత మనం ఆవను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంత వెరైటీ టేస్ట్ ఉన్న పాలక్ చికెన్ ఆవ కర్రీ రెడీ. అభిత్ గారు, ఇంత మంచి టేస్టీ రెసిపీని నాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు నేను ఇలా తినటం ఆపకుండా తినటం చూసి వాళ్ళు కూడా ఎంత టేస్టీగా ఉందో తినేస్తోంది ప్రవీణ్ అని ఇవాళే ట్రై చేసుకుని టేస్ట్ చేస్తారు. అదే కదా నాకు కావాల్సింది. అందరి తరఫున మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నేను తింటూనే ఉంటాను. ప్లీజ్ మనం మళ్ళీ తిరిగి రేపు అమ్మ చేతి వంటలో ఇలాగే కలుసుకుందాం ఇంత టేస్టీ ఫుడ్తో. మీరు కూడా తయారు చేసుకొని అలాగనే లొట్టలు వేసుకుంటూ తినేస్తూ ఉండండి వాళ్ళ సాయంత్రం ఈ చికెన్ కర్రీని. రేపు అమ్మ చేతి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.